Hi friends, welcome to IAS APPS TSP Lectures Speed Maths with the next part. ఈ రోజు ఒక 3 డిజిట్ నంబర్ ని ఇంకో 3 డిజిట్ నంబర్ తో ఫాస్ట్ గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఒక సింపుల్ ట్రిక్ ద్వారా మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముందంటే 113 into 298. సో సింపుల్ గా మనం ఏంటి 113 298 అనేది వేసుకుందాం ఫస్ట్. అయితే దీన్ని ఒక 2 పార్ట్స్ కింద చేయాలి. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే మనకి 1398. అయితే మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి మీకు ఎప్పుడు చూపించినట్టుగానే లాస్ట్ అన్నమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 3 into 8 అంటే ఎంత 24. సెకండ్ స్టెప్ ఏంటి అంటే క్రిస్ క్రాస్. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 into 8 ప్లస్ 3 into 9 అంటే 8 ప్లస్ 27 ఎంత 35. ఇప్పుడు ఇక్కడ మనకి ఏంటి థర్డ్ స్టెప్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే ఫస్ట్ సెంటర్ గుండా తీసుకొని ఇది మల్టిప్లై చేయాలి. అంటే 1 into 9 మల్టిప్లై చేయాలి. ఇది ఫస్ట్. సెకండ్ ఏంటి ఈ లాస్ట్ కార్నర్ ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేయాలి. అంటే 1 into 8. అలాగే మనకి ఈ లాస్ట్ కార్నర్ ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేయాలి. అంటే ఏమొస్తుంది ఇక్కడ 3 into 2. సో 9 plus 8 17 plus 6 ఎంత 23. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి ఫోర్త్ స్టెప్ అనేది మనం ఇక్కడ కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు సెంటర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇది రైట్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన లెఫ్ట్ పార్ట్. ఈ లెఫ్ట్ పార్ట్లో మనకి ఏముంది 1129. సో దీంట్లో అగైన్ మళ్ళీ క్రిస్ క్రాస్ చేయాలి. అంటే ఇక్కడ ఏమొస్తుంది 1 into 9 ప్లస్ 1 into 2 అంటే 11 అనమాట. సో ఫిఫ్త్ స్టెప్ ఇంకా మిగిలింది ఏంటి ఈ రెండు కాబట్టి 1 into 2 చేస్తాం. సో ఆన్సర్ మనకి ఏమొస్తుంది 2. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 24 వచ్చింది 35 వచ్చింది 23 వచ్చింది 11 వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం రైట్ నుంచి లెఫ్ట్ వైపు మొత్తం వేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 24 35 23 11 and 2. మీకు చెప్పినట్టు లాస్ట్ రేట్ ఎప్పుడు మనకి ఆన్సర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 4 వేసుకుంటాం. ఇంకా మిగిలిందంతా 2. సో 2ని 35కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అంటే 35 + 2 చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకి 37. సో దీంట్లో లాస్ట్ రేట్ ఏంటి మనకి 7. సో 7 అనేది మనకి ఆన్సర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మిగిలినంత మనకి 3. సో 3 అనేది మనం ఏం చేస్తాం 23కి యాడ్ చేసుకుంటాం. 23 + 3కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 26. సో ఇది 6 అనేది మనకి ఆన్సర్లోకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ 6 వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మిగిలిందంతా 2. ఈ 2ని మనం 11కి యాడ్ చేసుకోవాలి. సో 11 + 2 ఎంత అవుతుంది 13. అగైన్ లాస్ట్ రేట్ మనకి ఆన్సర్లో వచ్చేస్తుంది. ఇంకా మిగిలిందంతా 1. సో 1కి 2కి వెళ్తే ఎంత వస్తుంది 3. సో 33,674 అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఇలాగా ఒక 3 డిజిట్ నెంబర్ని ఇంకో 3 డిజిట్ నెంబర్తో ఒక సింపుల్ మెథడ్ ద్వారా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే దీనికి ప్రాక్టీస్ ఎక్కువ అవసరం. సో సింపుల్గా చెప్పాలంటే ఇలా ఒక 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి ఈ రెండు తీసుకోవాలి. నెక్స్ట్ ఇలా క్రాస్. ఆ తర్వాత సెంటర్ నుంచి కార్నర్స్. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఎక్కడ ఏ మెథడ్ అప్లై చేసామో సేమ్ ఇలా క్రిస్ క్రాస్ నెక్స్ట్ లాస్ట్. సో ఇది ఒక సింపుల్ లాజిక్ మ్యాప్ అనమాట. సో దీని ద్వారా మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. 467 871. ఫస్ట్ ఏం చేయాలి 1 into 7 అంటే ఎంత వస్తుంది మనకి ఆన్సర్లో 7 వస్తుంది. నెక్స్ట్ ఏంటి క్రిస్ క్రాస్ అంటే 6 into 1 6 ప్లస్ 7 into 7 49. 49 + 6 ఎంత 55. నెక్స్ట్ ఏంటి సెంటర్ కార్నర్స్ అనమాట. అంటే ఇక్కడ సెంటర్ ఏముంది మనకి 6 into 7 ఎంత 42. 42 + 4 into 1 ఎంత వస్తుంది 46. 46 + 7 into 8 అంటే 56. 46 + 56 ఎంత 102. సో 102 అనేది ఇక్కడ వేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి మిగిలింది క్రిస్ క్రాస్ ఇక్కడ చేయాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్. అంటే 4 into 7 ఎంత 28. 28 + 48 ఎంత 76. నెక్స్ట్ మిగిలింది ఏంటి 4 into 8 అంటే ఎంత 32. సో ఇలా మనకి ఆన్సర్లో ఏమొస్తుంది ఇక్కడ 0 పెట్టుకుంటే మనకి లాస్ట్ రేట్ ఉంటుంది కాబట్టి ఆన్సర్లో వచ్చేస్తుంది 7. ఈ 0కి 55 యాడ్ చేసుకుంటాం. అంటే ఎంత వస్తుంది 55. ఆన్సర్ ఎంత వస్తుంది 5 అనమాట. 5కి 102 కలుపుతాం ఎంత వస్తుంది 107. ఇది లాస్ట్ రేట్ కాబట్టి 7 అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంకా 10కి 76 కలుపుకుంటాం అంటే 86 వస్తుంది. దీంట్లో లాస్ట్ రేట్ ఏంటి 6 అనేది ఆన్సర్కి వస్తుంది. సో 32కి 8 కలిపితే ఎంత 40 అనమాట. సో టోటల్ తీసుకుంటే 406757. సో ఇది ఆన్సర్ దీనికి. సో ఎలాగ మనం ఏంటంటే మైండ్లోనే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా. వన్స్ ఎక్కువ మనం ప్రాక్టీస్ చేస్తాం. మీకు ఏం జస్ట్ చూపిస్తున్నాం కానీ మామూలుగా నేనైతే జస్ట్ మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకుంటాం మొత్తం. ఇంకా మిగిలిన క్వశ్చన్ ఏంటి 671 into 944. ఈ లాజిక్ ద్వారా మీరు అప్లై చేసి క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది కమెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ సింపుల్ లాజిక్తో మీరు చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ subscribe to our channel IAS APPS TSP Lectures for more videos. And please like this video and share this video. Thank you.